భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల. కర్నూలులో విజిబుల్ పోలీసింగ్, రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన తనిఖీలు. మహబూబాబాద్లో ఉద్రిక్తత, పోలీసులపై తిరగబడ్డ రైతులు. ఎయిర్టెల్ వినూత్న ఆఫర్, సిమ్ తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల భద్రతపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి మొత్తం 95.15% ఉత్తీర్ణత నమోదయ్యింది. మొత్తం 5,26,000 మంది పరీక్షలు రాయగా 4,97,000 ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 96.26%తో బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. ములుగు జిల్లా టాప్లో నిలవగా హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. We have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 pillalu pass ayaru. Total pillalu 5,26,166 pillalu appear ayi 4,97,312 pillalu pass ayaru. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఆర్ ద బెస్ట్. 96.26 పాస్ పర్సంటేజ్ అమంగ్ గర్ల్స్ అండ్ 94.07 పాస్ పర్సంటేజ్ అమంగ్ బాయ్స్. ఇదే విధంగా దేర్ ఆర్ మోర్ దెన్ 5,731 స్కూల్స్. అక్కడ 100% పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్ రికార్డెడ్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ విత్ 89.23 ద లోయెస్ట్. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ achieved the highest pass percentage of 99.1%. So a big hand to social welfare institutions. ఇదే విధంగా మేము ముందుకు పోతే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఆల్సో పోయిన సంవత్సరం 57.22 ఉంటే ఈ నాగూరు కర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న మొక్కజొన్న ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. ప్రభుత్వం సకాలంలో పంట కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పదవ తరగతి ఫలితాల నేపథ్యంలో వీసీ సర్జనర్ కీలక విజ్ఞప్తి చేశారు. ఫలితం ఏదైనా పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోవాలని, మార్కులు జీవితాన్ని నిర్ణయించవని తెలిపారు. పరీక్షల్లో విఫలం కావడం జీవితానికి ముగింపు కాదని, ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారం కాదని హెచ్చరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ధైర్యం చెప్పాలని సూచించారు. అందరికీ నమస్కారం. రేపు 10వ తరగతి రిజల్ట్స్ రాబోతున్నాం. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి మీ ముందు రావడం జరిగింది. అందరు కూడా తెలుసు, ఇటీవల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము చాలా బాధ అనిపించింది. వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా బాధలో చాలా విషయాలు కూడా బయట రావడం జరిగింది. మన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసర్స్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి అక్కడ జరిగిన కొన్ని విషయాల పైన మాట్లాడడం జరిగింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ అది మన ఒక కెరియర్ భాగం. 10th ఎగ్జామ్ అంటే ఒక కెరియర్ లో ఒక చిన్న స్టెప్. ఈ రిజల్ట్స్ వచ్చే ముందు గానీ రిజల్ట్స్ తర్వాత టీచర్స్ పైన, పేరెంట్స్ పైన జవాబుదారీ ఉంది. ఇటీవల చూసింది ఏమంటే పేరెంట్స్ వాళ్ళ ఆశల్ని వాళ్ళు పిల్లల పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లల ద్వారా సాధించాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అది మంచిది కాదు. పిల్లలకి అట్లా వచ్చింది, మా పిల్లలకి ఇట్లా వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా మంచిది కాదు. చాలా మంది వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఫెయిల్ అయితే సమాజం మన గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి బాధపడుతుంటారు. సో ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరికి, ముఖ్యంగా టీచర్స్ అందరు కూడా ఎవరెవరు ఇలాంటి తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలతో చాలా టైం గడపాలి. పేరెంట్స్ వాళ్ళతో ఉండాలి, వాళ్ళకు ధైర్యం నింపాలి, అట్లానే వాళ్ళకు తెలియపరచాలి. ఎగ్జామ్స్ అనేది ఒక చిన్న స్టెప్. రెట్టింపు ఉత్సాహంతో రాసి ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి పాజిటివ్ ఫీలింగ్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఈ అనాలిసిస్ లో బయటపడింది ఏమంటే ఇలాంటి పిల్లలు కొంతము సింగిల్ గా ఉండడము, మౌనంగా ఉండడము, గదిలో ఉండడము, లేదంటే అన్నం తక్కువ తినడము, లేదంటే లైఫ్ లో ఏదో పెద్ద కోల్పోయినట్లు వాళ్ళ ఒక బిహేవియర్ ఉంటుంది. దాన్ని పేరెంట్స్, టీచర్స్ గమనించాలి. కొంచెము ప్రోత్సహించే విధంగా వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం. కానీ పేరెంట్స్ చాలా మంది ఇప్పుడు ఫాదర్ కూడా బయట పోతారు, మదర్ కూడా బయట పోతారు, పిల్లలు ఒకరే అయిపోతారు. అలాంటి సమయం కూడా ఈ ఆత్మహత్య చేసుకోవడము మనము గమనించాను. మీరు ఈ టైంలో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అవసరమైతే మీరు లీవ్ పెట్టి పిల్లలతో టైం గడపండి. టీచర్స్ పైన కూడా చాలా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మార్క్స్ వచ్చిన వాళ్ళు 100 out of 100 వచ్చిన వాళ్ళతో టైం గడపకుండా మీరు ఇలాంటి మార్క్స్ వచ్చిన పిల్లలతో ఎక్కువ టైం గడపండి. వాళ్ళతో ఫోన్ లో మాట్లాడండి, లేదంటే పిలిపించి మాట్లాడండి, లేదంటే ఇలాంటి 4-5 పిల్లలతో కలిసి ఎంకరేజ్మెంట్ అయ్యే విధంగా మాట్లాడండి. కానీ వాళ్ళని ఒంటరిగా వదలొద్దు. ఎందుకంటే దీని వల్లనే వాళ్ళకి రకరకాల ఆలోచన రావడము, సమాజం గురించి, కెరియర్ గురించి చాలా ఏదో పెద్ద కోల్పోయినట్లు వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య లేని ప్రపంచాన్ని, సమాజాన్ని మనం నిర్మించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. టీచర్స్, పేరెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పటి నుంచే నాకు మార్క్స్ తక్కువ వస్తుంది, నాకు అట్లా వస్తుంది అని చెప్పి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఇప్పటి నుంచే మీరు వాళ్ళకి మెంటల్ ప్రిపేర్ చేసి ఏ మార్క్స్ వచ్చినా మనకు మంచి జరుగుతుంది, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఫర్ ద బెస్ట్ అనే ఒక పాజిటివ్ కాన్సెప్ట్ తోని ముందుకెళ్లాలని చెప్పి నేను తల్లిదండ్రులకి, విద్యార్థులకి, టీచర్స్ కోరుతున్నాను. విద్యార్థులు కూడా మీరు పెద్ద సమాజంలో ఏదో కోల్పోయినా అంటే అనుకోవడానికి లేదు.
సో 10th మనం అందరూ ఎక్కువ చదువుకునే వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ కాలేదు, చాలా మంది తక్కువ చదువుకునే వాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్ అయిన ఎగ్జాంపుల్ చాలా ఉన్నాం. సో మీరందరూ కూడా ధైర్యంగా ఉండి అట్లానే మీరందరూ కూడా ఈ వచ్చే రేపు రిజల్ట్ అందరూ పాస్ కావాలి, మీకు అందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి నా తరపు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు కూడా అందరూ కూడా కోరుతూ ఆల్ ది బెస్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెట్రోల్ కొరతను అదునుగా చేసుకొని ఎయిర్టెల్ వినూత్న ఆఫర్ ప్రకటించింది. 350 రూపాయల రీఛార్జ్తో ఎయిర్టెల్ నెట్వర్క్కు పోర్టు అయితే లీటర్ పెట్రోల్ ఉచితమంటూ ప్రకటించడంతో దమ్మపేటలో ప్రజలు ఎయిర్టెల్ సిమ్ముల కోసం బారులు తీరుతున్నారు. కరీంనగర్ జిల్లాలో హృదయ విరాధక ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల విభేదాలతో కన్న బిడ్డలను పోలీస్ స్టేషన్లో వదిలి తల్లిదండ్రులు వెళ్లిపోయారు. ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో చిన్నారులు బిక్కుమంటూ గడపగా పోలీసులు నానమ్మను పిలిపించి పిల్లలను అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎందుకు ఏమైంది? ఇంట్లో గొడవ అయిందా? ఎవరెవరు? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చింది? మమ్మీయా? రోజు పడిపోతుందా? ఎందుకు? జనగామ జిల్లా పాలకుర్తిలో పెట్రోల్ కొరతపై యువకుడు వినూత్న నిరసన చేపట్టాడు. బంకుల్లో ఇంధనం లేక డ్యూటీకి వెళ్లలేకపోతున్నానంటూ రాజీవ్ చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనంపై కూర్చొని ధర్నా చేశాడు. వెంటనే పెట్రోల్, డీజిల్ సరఫరా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో నేను నా రమేష్ దయ్యాల రమేష్ లక్ష్మణపల్లి హెల్త్ అసిస్టెంట్. ఈరోజు జరిగిన నేను డ్యూటీకి పోతున్నా, ఎమర్జెన్సీ డ్యూటీకి పోతున్నా, జబ్బర్ఘట్ నుంచి డ్యూటీకి పోతున్నా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నా బండి పెట్టలేదు. ఎందుకు ఇప్పుడు నా డ్యూటీ ఉన్నా లేకుండా సమస్య అది కాదు. ఎందుకు ఈ నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గమేనా లేకపోతే జనగామ ఉన్నదా హనుమకొండలో ఎక్కడుందో నాకు తెలియదు. సమస్య ఏదొచ్చింది? పెట్రోల్ బంక్ ఇక్కడ లేదు. పాలకుర్తి 4 బంకులు తిరిగినా, 4 బంకులు 5 బంకులు 5 లేదు, ఏం లేదు. ఎందుకు లేదు? సమస్య ఏంటిది? మనం డబ్బులు కడతలేమా? ఎందుకు ఫోన్ పే ఇస్తలేమా? డబ్బులు ఇస్తలేమా? ఏంటి సమస్య? ఏంది? ట్యాక్స్ కడతలేమా? పుణ్యానికి ఇస్తున్నా పెట్రోల్. 5 బంకులు సీజ్ చేయాలి గవర్నమెంట్. పెట్రోల్ కావాలి. ప్రభుత్వం ప్రభుత్వం డౌన్. నీకు ఈ రోజు నీకు నా సమస్య రేపు నీకు ఎదురవుతుంది, అందరికి ఎదురవుతుంది. ఈ రోజు నేను డ్యూటీ పోతున్నా, పెట్రోల్ అయిపోయింది, నాకు సమస్య ఉంది. అంగేసుకుంటే పరిష్కారం అయితే అంగేసుకుంటేనే సమస్య పరిష్కారం అయితే. డ్యూటీ ఉన్నాడు కాదు కదా, డ్యూటీ లేని ఆల్రెడీ కాదు అది. అరే డ్యూటీ నేను మంచి లైన్ మీద ఉన్నావు. నేను పిల్లలు అంటే నా 50 రూపాయలు వచ్చుకో మరి ఎందుకు సమస్య ఉంది కాదు అన్న? సమస్య కదా అన్న. మీరు బుల్లెట్ పడి సౌండ్ ఆపి ఆ పెట్రోల్ ఎక్కడ నేర్తాడు, సౌండ్ వేసుకొని వదిలింటాను. పెట్రోల్ ఉందా బండి? మరి పెద్ద బండి కానీ ఇది లీటర్ పోతే 20 కిలోమీటర్, మన లీటర్ పోతే 60 పోతుంది. మరి రాకలేదుగా. సమస్య మీరు గొప్పలని కాదు, సమస్య ఏంటి? పెట్రోల్ ఆ బండి ఆపురి పెట్రోల్ మహబూబాబాద్ జిల్లా తొర్రూలులో మొక్కజొన్న కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా ఎండలో పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము చావాలా అంటూ రైతులు పోలీసులను నిలదీశారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో ఉప సర్పంచ్ పడిషే అశోక్ తన ఏడాది జీతాన్ని వెచ్చించి 2 లక్షలతో బస్ షెల్టర్ నిర్మించారు. తల్లి జ్ఞాపకార్థంగా నిర్మించిన ఈ షెల్టర్ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సేవాభావం స్థానికంగా ప్రశంసలు అందుకుంటుంది. బస్ సెంటర్ మాజీ మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. లక్ష్మీనారాయణపురం వాళ్ళు వాట్సాప్లో రావాలి. మహబూబాబాద్ జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. పెద్దతండా సమీపంలో గంటల తరబడి వేచి చూసినా ఇంధనం దొరకక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్ లేనివాడు ఫ్యూచర్ సిటీ కడుతున్నాడంటూ కొందరు విమర్శిస్తున్నారని, వారి ఏడుపే తన ఎదుగుదల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరు ఏడుస్తుంటే నా చెవులకు సంగీతంలా ఉంటుంది అంటూ విమర్శలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. హయాత్ నగర్, కుంట్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజయ్ గుల్మాహార్ గేటెడ్ కమ్యూనిటీలో కూల్చివేతలకు వెళ్లిన హైడ్రా అధికారులను కాలనీవాసులు అడ్డుకున్నారు. బుల్డోజర్లతో చేరుకున్న అధికారులతో వాగ్వాదం కొనసాగుతుండగా భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు.
మంచిర్యాల జిల్లా మందమరి పాత బస్టాండ్లో బేతస్తా మినిస్ట్రెస్ చర్చ్ నిర్మాణానికి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి సేవాభావం, క్రమశిక్షణపై ప్రాముఖ్యతను వివరించారు. మందమరిలో ఇందిరమ్మ ఇల్లు కేటాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, శ్మశాన వాటికల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మా ఆశ. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పకుంటారు. రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్లు, ముఖ్యంగా మన మంత్రివర్యులు కూడా మన మధ్యలోకి వచ్చి ఈ కార్యక్రమంలో మనతో పాటు సహకరించడం అనేది గొప్ప విషయం కనుక మరి తెలంగాణ ప్రభుత్వము వచ్చినప్పుడు 60,000 కోట్ల అప్పుండే. ఈరోజు 8 లక్షల కోట్ల అప్పయింది. ఎక్కడ పోయింది ఈ 8 లక్షల కోట్లు? కేవలం వాళ్ళు కమిషన్లు మింగడంలో, అవినీతి చేయడంలోనే పోయింది. మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, కొందరికే వచ్చింది, అసలు రానే లేదు. చాలా 2%, 3% మందికే ఈ కళ్యాణ్ లక్ష్మి కార్యక్రమంలో నేను ఇదే చెప్పిన, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి దళితుని చేస్తా అన్నాడు, కేసీఆర్ చేసిండా? చేయలేదు. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు దళితులకు, ఇచ్చిండా? ఇవ్వలేదు. యువకులకు నేను నిరుద్యోగ వృద్ధి ఇస్తాను 3,000 రూపాయలు నెలకు, ఇచ్చిండా? ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేయలేదు 2 సంవత్సరాలు. కానీ మా ప్రభుత్వము 6 గ్యారంటీలు. మొన్న మహిళలను అడిగినప్పుడు, సార్ మాకు 200 యూనిట్లు వస్తున్నది, మాకు మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, మాకు జీతాలు 1 తారీఖు వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు 15 తారీఖు వస్తుండే. కానీ మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా వారు ఆ రోజు అన్నారు, సమ్మె పోయినప్పటికీ కూడా మాకు 1వ తారీఖు నాడు జీతం వస్తుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మహిళా శక్తి, మహిళలకు అందరికీ కూడా వారికి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం, వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, వారందరికీ కూడా 21,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు ఏం చేయలేదంటే వచ్చి గ్రామాలు తిరిగితే తెలుస్తుంది. కానీ ఈ కేటీఆర్ సోషల్ మీడియా నడిపించుకొని, సోషల్ మీడియా ఏ చిన్న విషయమైనా కానీ సోషల్ మీడియాలో పెట్టి గెలుస్తామనుకుంటున్నాడు. కానీ ఆయనకు అర్థం కావాలి, అరే నేను 2023 అసెంబ్లీ ఎలక్షన్లో సత్తాలో ఉంటే మేము ఓడిపోయినాము, పార్లమెంట్లో 1 సీటు కూడా గెలవలేదు, కంటోన్మెంట్ ఎలక్షన్ ఓడిపోయినాము, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఓడిపోయినాము, 10 కోట్ల రూపాయలు నెలకు సోషల్ మీడియాలో ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రజలు కేసీఆర్ని నమ్ముతలేరు. 25,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పుడు ఏమైంది? ఎందుకు ఆ రోజులలో వాళ్ళు ఆందోళన చేయలేదు? నిజంగా చూస్తే ఈ ట్రెండ్ ఏదైతే ప్రారంభించిందో ఇది టీఆర్ఎస్ టైంలో ప్రారంభం చేయడం జరిగింది. సింగరేణి సంస్థ నుంచి నిధులన్నీ కూడా బయటికి దోచుకొని, ఇక్కడ కొత్త గనులు రావాలంటే మేము సమ్మె చేస్తాము, సమ్మె చేసి కొత్త గనులు రాకుండా చేసిండు. కానీ ఒరిస్సాలో సింగరేణి సంస్థ గనులు తీసుకుంది. అరే మన దగ్గర తీసుకుంటే మనకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. కానీ అక్కడ పెడితే అది కూడా మంచిదే సింగరేణి సంస్థకు. కానీ ఇక్కడ కూడా సమ్మె చేసి ఆపినందుకు ఈ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ దీనికి బాధ్యత వహించాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలంలో పాల్గొని మన ఆర్కే5లో కూడా ఒక కొత్త గని రావడం జరిగింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటే కేంద్రమే రావాలి ముందుకు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంని కోరింది. సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు మన కేంద్ర ప్రభుత్వము ఇంతకుముందు ఎట్లయితే అమిత్ షా, నడ్డా గారు వీళ్ళందరూ కూడా అన్నారు, కాళేశ్వరము ఒక ఏటీఎం టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పినారు. ఆ ఏటీఎం ఏదైతే చెప్పినారో దాని ప్రకారంగానే సిబిఐ ఎంక్వైరీ పెడితే బాగుంటుంది. నిజంగా మనకు అందరు తెలుస్తుంది ఎంత దోచుకున్నారో తెలంగాణకు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో అన్ని కూడా బయటపడుతుంది. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.